సో, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు బేసిన్‌లు లేవు అనే ఒక మాటను తీసుకొచ్చారు. అసలు బేసిన్ అంటే ఏంటి? బేసిన్ అంటే క్యాచ్‌మెంట్ ఏరియా. ఓకే. నదీ పరివాహక ప్రాంతం. ఓకే. నది ఉంటుంది. దాని పరివాహక ప్రాంతం ఉంటుంది. ఓకే. క్యాచ్‌మెంట్ ఏరియా అంటే నిధు నీళ్లు లభ్య ప్రాంతం. హుహు. ఇప్పుడు నీళ్లు కృష్ణా నది ఉంది. హ్మ్. ఎక్కడ పుడుతుంది? మహారాష్ట్రలో పుడుతుంది. హ్మ్. మన విజయవాడ తర్వాత అంశలదేవి దగ్గర కలిసిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ఇన్ని రాష్ట్రాలు వస్తుంది. అయితే కృష్ణా నది మహారాష్ట్రలో చిన్న పాయగా స్టార్ట్ అవుతుంది. పదుల సంఖ్యలో ఉపనదులు కలుస్తాయి. హుహు. తుంగభద్ర, మీకు హైదరాబాద్‌లో ఉన్నటువంటి మూసీ నది, హ్మ్. ఇవన్నీ ఈ ఉపనదులు. ఇవి నీళ్లు భారీ తీసుకొస్తాయి. ఇవి కలుస్తూ వస్తాయి నదిలో. అప్పుడు అది మహానదిగా మారి వస్తూ ఉంటాయి. ఓకే. రెండోది, ఇప్పుడు తెలంగాణ నుంచి మీరు అడిగిన ప్రశ్నలో ప్రధానంగా తెర రాష్ట్రం చూస్తే మీరు నదీ పరివాహక ప్రాంతంలో లేరు కాబట్టి నీళ్ళు ఎట్ట తీసుకెళ్తారు? ఇప్పుడు ఉదాహరణకు కృష్ణా నది ఉంది. రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు జిల్లా నదిలో లేదుగా. నదీ పరివాహక ప్రాంతం కాదుగా. అదేవిధంగా కొన్ని ప్రాంతాల కాదు. కాబట్టి మీరు చిత్తూరు ఎట్ట నీళ్ళు తీసుకెళ్తారు? కృష్ణా నదీ పరివాహక ప్రాంతం లేని చిత్తూరు జిల్లాకి కృష్ణా నీళ్ళు ఎట్ట తీసుకెళ్తారు అంటుంది తెలంగాణ. ఇది ఒక మౌలికమైన ప్రశ్న. సమస్య ఏంటంటే ఎంత మారిపోయినామంటే చెన్నైకి నీళ్ళు ఇస్తున్నారా? కృష్ణానది నీళ్ళే 15 టీఎంసీల నీళ్లు చెన్నైకి ఇస్తున్నారు. చెన్నై ఏ ఊరు? పక్క రాష్ట్రం రాష్ట్రం. ఏకంగా. నదీ పరివాహక ప్రాంతం కాదు. ఇప్పుడు ఉదాహరణకు కాళేశ్వరం ఉంది. కాళేశ్వరంలో ఏ నది పైన కట్టారు? గోదావరి పైన. దాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలనుకుంటున్నారుగా. హైదరాబాద్ ఏది? కృష్ణానది పరివాహక ప్రాంతం. ఏది? మూసీ నది ఉంది కాబట్టి. మరి గోదావరి నీళ్ళు ఎట్ట విజయవాడ హైదరాబాద్కి ఎట్ట తీసుకెళ్తారు అనే క్వశ్చన్ వస్తుంది కదా. ఇంకా దీని పంచాయతీ పెట్టుకుంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు చిత్తూరు జిల్లా వాళ్ళకి నదీ పరివాహక ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతం కాదు కాబట్టి చిత్తూరు జిల్లాకు నీళ్ళు ఇవ్వకూడదు అంటారు వాళ్ళు. హ్మ్. ఎడ తీసుకెళ్తారు అంటారు. మేమేమంటాము? హైదరాబాద్ అనేది మూసీ నదీ పరివాహక ప్రాంతం. మూసీ నది కృష్ణా ఉపనది కానీ కృష్ణా నదీ పరివాహక ప్రాంతం. దాన్ని గోదావరి నీళ్ళు ఎట్ట తీసుకెళ్తారు మేము అంటాం. ఎవడు ఈ పంచాయతీ పరిష్కరించేది? అందువల్ల అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు చెన్నై మహానగరానికి నీళ్ళు కావాలంటే, హైదరాబాద్ మహానగరానికి నీళ్ళు కావాలంటే ఈ బేసిజాలు పెట్టుకుంటే ఏది జరగదు. హ్మ్. అందువల్ల ఇదన్నీ ఎట్టుందంటే నువ్వు నన్ను అంటున్నావు కాబట్టి నేను నిన్ను అంటాను. ఓకే. ఇట్లా అనుకుంటూ పోతే దీనికి మాటకి పరిష్కారం మాట. లేదు. దీనికి ఎండ్ లేదు. దీనికి ఏ పరిష్కారం లేదు. అందువల్ల బేసాలు లేవు, బేసిన్లు లేవు, నదీ పరివాహక ప్రాంతం ఈ పంచాయతీలు పెట్టుకుంటే కుదరదు. ఓకే. ఇప్పుడు చిత్తూరు జిల్లా నదీ పరివాహక ప్రాంతం లేదు. అలాగని చచ్చిపోతే జనం వదిలేస్తామా? అన్ని లక్షల మంది జనం. ఈరోజు కూడా చిత్తూరు జిల్లాకు ఒక ఎకరాకు కూడా నీళ్ళు నదుల ద్వారా. హ్మ్. అర్రే ఇంకా ఇట్లే ఉండి మీకు సావు అంటే ఇంకా చిత్తూరు జిల్లా భారతదేశంలో ఎందుకు ఉండాలి? మనంతా ఒక దేశంలో ఎందుకుంటాం, ఒక రాష్ట్రంలో ఎందుకుంటాం అంటే మీ అవసరాలు నాకు, నా అవసరాలు మీకుంటాయి. నువ్వు పలానా నది వరం నీకు నీళ్ళు నువ్వు చావు అంటే ఎట్లా వీలవుతుంది? కాబట్టి ఈ బేసిజాలు, నదీ పరివాహక ప్రాంతాలు ఈ లెక్కలు సాంకేతికంగా మాట్లాడడానికి పనికొస్తాయి తప్ప సమస్య పరిష్కారం పనికిరాదు. ఓకే. సో, మీరిప్పుడు కంప్లీట్‌గా గోదావరి, బనకచెర్ల అనుసంధానం గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బేసిక్‌గా మేము చెప్తుంది ఒకటే. రాయలసీమలో నీటి సమస్య పరిష్కారానికి ఏ ఆలోచన చేసినా స్వాగతమే. హ్మ్. బట్ అది ఒలకబోసిన నీటిని ఒడిసి పట్టుకునే భగీరథ ప్రయత్నం కాకూడదు. అంటే రాయలసీమలో ప్రవహిస్తున్న నీళ్ళన్నీ కిందకు సముద్రంలో వదిలేసి ప్రతి ఏటా రాయలసీమ నుంచి శ్రీశైలం నుంచి వదులుతున్న నీళ్ళందరూ 100 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతాయి. మళ్ళీ 100 టీఎంసీల కోసం 1,00,000 కోట్లు పెట్టి పైకి కొడతా ఉంటారు. ఇది వద్దు. ఫస్ట్ రాయలసీమ ముంగిట ప్రవహిస్తున్న తుంగభద్ర నీళ్లను, ఈ నీళ్ళన్నీ కంప్లీట్‌గా రాయలసీమకు వచ్చే మార్గాలు ఫస్ట్ చూడండి. సెకండ్ ప్రయారిటీ నేషనల్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ గోదావరి టు బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా టేకప్ చేయండి. ఓకే. 2 కలిపి చేస్తారా? విడివిడిగా చేస్తారా? మీ ఇష్టం. నిధుల లభ్యత బట్టి. హ్మ్. కానీ ఫస్ట్ ప్రయారిటీ మన ముంగిట ఉన్న నీళ్ళని వాళ్ళి అన్నిటికన్నా మించి బనకచెర్లలో పోస్తావు. బనకచెర్ల నుంచి మా ఊరికి నీళ్ళు ఎట్టొస్తాయంటే గాలేరునగర్ పూర్తి కావాలి, హ్మ్. అందిరినివా పూర్తి కావాలి, తెలుగుగంగ పూర్తి కావాలి, మిగతా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలిగా. ఆ. ప్లస్ దాంట్లో రిజర్వాయర్లు పూర్తి కావాలిగా. ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమలో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంతో తెలుసా? 113 టీఎంసీలు. దాంట్లో 100 ఉండి 60 టీఎంసీలు. నువ్వు 100 టీఎంసీలు బనకచెర్ల పోస్తావు. ఏడ పెడతావా నీళ్ళు తీసుకెళ్ళి? రిజర్వాయర్లు లేవు. సో, ముందు రిజర్వాయర్లు రిజర్వాయర్లు కావాలి. కట్టాలి, కాలువలు కట్టాలి, సమయం చేయాలి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో చేసే విధంగా ముందుకు రండి. ఖచ్చితంగా చేస్తాం. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ భారీ పేరు చెప్పి మీరు ఆ సోమశిలకో వాటికో పరిమితం చేస్తారంటే పేరు మాది. లేకపోతే మీరు ఉంటారు. పట్టిసీమ ఎవరి కోసం కడుతున్నాం అంటే రాయలసీమ కోసం అన్నారు. దాంట్లో సీమ అనే పేరు పెట్టేసి చివరికి అది ఎవరికి ఉపయోగపడింది? కృష్ణా డెల్టాకు ఉపయోగపడింది. ఆడ మిగిలిన నీళ్ళు మీకు ఇస్తా ఉన్నారు. ఒక జీవో రాలేదు. ఇది కూడా అట్ట పట్టిసీమలాగా మార్చొద్దండి. దీన్ని కూడా హ్మ్. రాయలసీమకే ఉపయోగపడేట్టుగా చేయగలిగితే, ఒక క్రమ పద్ధతిలో ఆలోచించి చేయగలిగితే దాన్ని స్వాగతిస్తాం, అభినందిస్తాం.
ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. సో, చాలా విషయాలు చెప్పారు. నదుల అనుసంధానం గురించి, అలాగే గోదావరి, బనకచెర్ల అనుసంధానం గురించి ఎన్నో విషయాలైతే తెలిసింది ఈ మా యూటీవీ ఇంటర్వ్యూలో. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో, చూసారు కదండీ! ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. సో, గోదావరి, బనకచెర్ల అనుసంధానం గురించి మనం తెలుసుకున్నాం. పురుషోత్తం గారైతే చాలా సూచనలిచ్చారు. నిజంగా గనక ఒక ఫార్మాట్‌లో గనక వెళ్తే నిజంగానే రాయలసీమ ప్రజలు ఎంతో లబ్ధి పొందుతారు. ఆ కరువు నుండి అయితే బయటపడతారు. సో, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్.